హాయ్ ఫ్రెండ్స్, నిన్న బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ జరిగిందా, దాని గురించి చిన్న నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అయితే బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు పెడితే మ్యాక్సిమం హౌస్ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. హౌస్ సపోర్ట్ లేకుండా అసలు మనం ఒంటరిగా ఇండివిజువల్ టాస్క్ ఆడడానికి చాలా తక్కువ. ఒక 15 ఎపిసోడ్స్ ఉంటే మాత్రం అందులో 10 ఎపిసోడ్స్ మ్యాక్సిమం 10 to 12 ఎపిసోడ్స్ ఖచ్చితంగా హౌస్మేట్ సపోర్ట్స్ తోటే గేమ్స్ ఉంటాయి. హౌస్మేట్ సపోర్ట్స్ ఖచ్చితంగా ఉండాలి ఏదైనా గేమ్ విన్ అవ్వాలంటే. అందుకే ముందుగా హౌస్మేట్స్ తోటి మంచిగా ఉండాలి. వాళ్ళ మన్నన పొందితేనే ప్రేక్షకుల మన్నన ఖచ్చితంగా మనం పొందగలము. సో నిన్న మొత్తం టాస్క్ జరిగింది హౌస్మేట్ సపోర్ట్స్ తోటే. మొత్తం టాస్క్ అనేది జరిగింది. మొత్తం అసలు వాళ్ళకే టాస్క్, కానీ వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో పడుకున్న వాళ్ళకి అసలు అది టాస్క్ కానే కాదు. మొత్తం వీళ్ళే కష్టపడుతుంది. నిజం చెప్పాలంటే లైవ్లో అది 1.5 hour ఆ టాస్క్ జరిగింది. వీళ్ళు జస్ట్ పడుకున్నారు, కానీ వాళ్ళు ఆ టాస్క్లో ఎంత అలసిపోయారు అనేది లైవ్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. మీరు 1 hour ఎపిసోడ్లో మాత్రం అది 1 to 2 minutesలో ఆ టాస్క్ అయిపోతుంది. దానివల్ల మనకి ఏం తెలియదు, వాళ్ళ ఎఫర్ట్స్ అనేది అసలు కనబడదు. లైవ్ టాస్క్ చూసినప్పుడు మాత్రం వాళ్ళ ఎఫర్ట్స్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అందుకే నేను లైవ్కే చాలా ప్రిఫర్ ఇస్తాను. ఇక్కడ బాగా ఎవరెవరికి సపోర్ట్ చేసుకున్నారంటే నాకు తెలిసి పవన్ శ్రీజకే టోటల్గా సపోర్ట్ చేశాడు. దివ్య వచ్చేసి రీతికే సపోర్ట్ చేసింది. మిగతా వాళ్ళేమో కొంచెం అటు ఇటుగా ఒకరికి అట్లా సపోర్ట్ చేసినట్టే చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు భరణి గారు తనజకే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి తనజకే సపోర్ట్ చేస్తూ కూడా డీమన్ పవన్ నుంచి ఒక 2-3 బకెట్లు తీసి వేరే వాళ్ళకి పోయడం అలా జరిగింది. ఇమాన్యువల్ కూడా రాము రాథోడ్ మాత్రం ఒకరికి సుమన్ శెట్టికి మాత్రమే సపోర్ట్ చేస్తా అని చెప్పి తర్వాత మళ్ళీ శ్రీజాకు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు జెన్యున్గా ఒకరికే సపోర్ట్ చేయడం, తర్వాత వాళ్ళు ఎలిమినేట్ అయిపోతే ఒక్కరికి మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మిగతా వాళ్ళు అటు ఇటు కొంచెం జంబ్లింగ్ లాగా ఆట ఆడడం జరిగింది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.